హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి మీడియా. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నెదర్లాండ్స్లో ఉన్న సూపర్ మార్కెట్స్, ఇండియాలో ఉన్న సూపర్ మార్కెట్స్కి డిఫరెన్స్ చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ సూపర్ మార్కెట్స్లో, తర్వాత మేము ఫస్ట్ టైం ఇక్కడ షాపింగ్ చేసినప్పుడు మాకు షాకింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నేను ఆల్బర్టైన్ సూపర్ మార్కెట్ని తీసుకొని మీకు చూపిస్తాను. సో ఇంకా షాపింగ్ చేసేద్దామా? మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆల్బర్టైన్ షాప్కి వచ్చాము. ఇది గ్రోసరీ స్కానర్. ఇవి స్టోర్ బయట అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఆల్బర్టైన్ బోనస్ కార్డ్. దీన్ని స్కాన్ చేస్తే మనకి షాప్లో ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆ ఆఫర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అండ్ అలానే గ్రోసరీ స్కానర్ని తీసుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే నాకు వాటి ప్రైస్ వచ్చేసింది. ఇప్పుడు నాకు క్వాంటిటీ కావాలంటే నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే క్యారెట్స్ కూడా నేను స్కాన్ చేశాను. ఇలాగ స్కాన్ చేసుకున్న వెంటనే అవి మనకి మన కార్ట్కి యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్కి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, బట్ కొన్నింటికి మాత్రం వెయ్ చేసి ఉండదు. సో వాటి కోసం మనం ఈ వెయింగ్ మెషిన్ని యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆరెంజెస్ వెండింగ్ మెషిన్. ఇక్కడ మనకి ఫ్రెష్ అండ్ ప్యూర్ ఆరెంజెస్ అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఈ బటన్ ని పుష్ చేస్తే చాలు, 1 by 1 ఆరెంజ్ క్రష్ అవుతూ మనకి ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ వచ్చేస్తుంది. ఈ జ్యూస్ వచ్చేసి 1 లీటర్ 3.5 euros అలా ఉంటుంది. దాన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ అలాగా. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి ఆనియన్స్, వైట్ ఆనియన్ అండ్ రెడ్ ఆనియన్. వైట్ ఆనియన్ కొంచెం కాస్ట్ తక్కువ, టేస్ట్ వైజ్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి. అండ్ అలానే వెజిటేబుల్స్ వచ్చేసి మనకి అక్కడ ఉండే సొరకాయ, బెండకాయ, పొట్లకాయ ఇలాంటివి ఏమి మనకి డచ్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉండవు. అవి కావాలంటే మనం ఇండియన్ స్టోర్స్ కి వెళ్తే అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. వాటి కాస్ట్ కూడా 1 kg వచ్చేసి 6 to 8 euros అలా ఉంటుంది. ఇంకా డచ్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉండే వెజిటేబుల్స్ ఏంటంటే టొమాటో, బీట్రూట్, తర్వాత గుమ్మడికాయ, పొటాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, పాలకూర ఇవన్నీ కూడా మనకి డచ్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ కట్ చేసేసిన వెజిటేబుల్స్ అనమాట. వాటన్నిటిని ప్యాక్ చేసి పెట్టేశారు. ఈజీ కుకింగ్ అండ్ వెజ్ సలాడ్స్ వీటికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ గానే ఉంటాయి. ఆవకాడో, రాస్బెర్రీ, క్రాన్బెర్రీ అండ్ పియర్, అలాగా చాలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. వీటి కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైస్ కి ఈక్వల్ గానే ఉంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, తర్వాత కాస్మెటిక్ సెక్షన్ లో మనకి ఇండియాలో దొరికే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉంటాయి. డవ్, నివియా, హెడ్ అండ్ షోల్డర్, వీటితో పాటు కొన్ని లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇంక ఇదంతా బేబీ కేర్ సెక్షన్. మనకి ఇండియాలో ఉండే ప్యాంపర్స్ తప్ప ఏమీ ఉండవు ఇక్కడ. అన్ని ఇంకా లోకల్ బ్రాండ్సే ఉంటాయి. ఇంకా టూత్ పేస్ట్ అండ్ బ్రషెస్.
ఇండియాలో ఉండే బ్రాండ్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. బట్ కానీ టంగ్ క్లీనర్స్ మాత్రం ఇక్కడ ఉండవు, మనం కంపల్సరీగా ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇంకా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే మెడిసిన్స్ సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఫీవర్ కి, కోల్డ్, కఫ్ వీటన్నిటికి కూడా మనకి ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఏమైనా కావాలంటే మాత్రం వాటికి వేరే మెడికల్ షాప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పెట్స్ ఫుడ్. వీటిలో కూడా చాలా చాలా రకరకాలు ఉంటాయి. డచ్ వాళ్ళకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వీళ్ళు ఎక్కువగా పేపర్ నాప్కిన్స్, టిష్యూస్ అండ్ కిచెన్ టవల్స్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి స్పైసెస్ అండ్ హెర్బ్స్. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఏ ఒక్క ఐటమ్ మీద కూడా ఎంఆర్పి రేట్ ఉండదు. ఇలాగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది అనమాట షెల్ఫ్ కి. నెదర్లాండ్స్ లో ఏ షాప్ లో చూసినా గానీ ప్యాకెట్ మీద మనకి ఎంఆర్పి ప్రైస్ అనేది ఉండదు, ఈవెన్ ఇండియన్ స్టోర్స్ లో అయినా సరే. ఇవి వచ్చేసి పాస్తా అండ్ కెచప్స్. వీటిని లంచ్ అండ్ డిన్నర్ కి యూజ్ చేస్తారు. ఇంకా ఇదంతా బేకరీ సెక్షన్. ఇక్కడ చాలా రకరకాల బేకరీ ఐటమ్స్ ఉంటాయి. కేక్, పై, రోల్స్ అండ్ అలానే బన్, కుకీస్ చాలా రకరకాలు ఉంటాయి. బ్రెడ్ కూడా వీళ్ళు చాలా ఫ్లేవర్స్ తో తయారు చేస్తారు. నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా, వాటితో కూడా నేను బ్రెడ్ చూసాను ఇక్కడ. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కి వీళ్ళు బ్రెడ్ నే యూజ్ చేస్తారు. ఈ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చికెన్, హ్యామ్, బీఫ్ స్లైసెస్ అన్నమాట. వాటిని జస్ట్ అలా బ్రెడ్ మధ్యలో పెట్టుకుని వాటితో పాటు ఇంకొన్ని వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుని తినేస్తారు అనమాట. అదే వాళ్ళకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. చాలా సింపుల్ గా అయిపోతుంది. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్రెడీ కట్ చేసి ప్యాక్ చేసేసి ఉంటాయి. మన దగ్గర ఉన్నట్టు బుచ్చర్ షాప్స్ ఏమీ ఉండవు ఇక్కడ. ఇవి ఇంకో రకమైన స్నాక్స్. వీటిని డిప్స్ తో తింటారు. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి డిప్స్ లో కూడా. వీళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ కి అంత ఎక్కువ కిచెన్ లో టైం స్పెండ్ చేయరు. ఓన్లీ డిన్నర్ కి మాత్రమే కిచెన్ లో టైం స్పెండ్ చేస్తారు. అందరికి ఇష్టమైన చాక్లెట్ సెక్షన్. వీటిల్లో కూడా చాలా రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ షేప్స్ చాక్లెట్స్ ఉంటాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. జనరల్ గా అందుకే అందరు ఫారెన్ నుండి వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి కుకీస్ అండ్ బిస్కెట్స్. వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి ప్రాసెస్డ్ చీజ్. యాక్చువల్ గా నెదర్లాండ్స్ లో గౌడా అని ఒక సిటీ ఉంది. అది చీజ్ కి ఫేమస్ అన్నమాట. అక్కడ చీజ్ ఫ్యాక్టరీ అండ్ అలానే చీజ్ మ్యూజియం ఉంది. ఒకసారి నేను అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే కార్న్ఫ్లేక్స్, ఓట్స్ అండ్ క్రూస్లీ. ఈ క్రూస్లీ మిల్క్ అండ్ కర్డ్ తో తింటారు. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. దీన్ని మిల్క్ తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మిల్క్ వచ్చేసి రీసైక్లబుల్ పేపర్ అండ్ ప్లాస్టిక్ క్యాన్స్ లో ఉంటాయి. అలానే కర్డ్ ని కూడా ప్లాస్టిక్ బకెట్స్ లో స్టోర్ చేస్తారు. గ్రీక్ స్టైల్ కర్డ్ చాలా బాగుంటుంది. క్రీమీగా సూపర్ ఉంటుంది. తర్వాత అనిర్వన్కి ఇష్టమైన చిన్న ట్రాలీ. ఈ ట్రాలీ కోసమే వాడు ఎప్పుడు ఈ షాప్కే వెళ్దాము అంటాడు. ఎందుకంటే ఈ షాప్ లోనే అలా చిన్న ట్రాలీ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్. ఈ బటర్ తోనే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను.
తర్వాత ఇవన్నీ ఏంటంటే టైం పాస్ స్నాక్స్, లేస్, వీటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్, నగెట్స్, వెజ్ రోల్స్, చీజ్ బాల్స్, అలాగా వీటితో పాటు వెజిటేబుల్స్ ని కూడా కట్ చేసి ఫ్రోజన్ లో పెట్టేస్తారనమాట. ఇంకా మనం డచ్ వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళని మనం కాఫీ ప్రియులు అనేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం కాఫీ. మాక్సిమం అందరి ఇళ్లలో కాఫీ మెషిన్ కంపల్సరీగా ఉంటది. ఆ కాఫీ మెషిన్ లో కాఫీ తయారు చేసేటప్పుడు వచ్చే అరోమాని వీళ్ళు స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు. ఇంకా ఇక్కడ టీ పౌడర్ అయితే అవైలబుల్ గా ఉండదు, కానీ గ్రీన్ టీ, లెమన్ టీ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. ఇంకా నెదర్లాండ్స్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ టైం సూపర్ మార్కెట్స్ లో షాపింగ్ చేసినప్పుడు షాక్ అయిన ఇంకొక విషయం ఏంటంటే బీర్ అండ్ అలానే విస్కీ, ఇవన్నీ ఆల్కహాల్ అనమాట. ఇదేంటి ఆల్కహాల్ కూడా ఇక్కడ సూపర్ మార్కెట్స్ లోనే అవైలబుల్ గా ఉంటుందా అని మేము షాక్ అయిపోయాము. మనం నార్మల్ గా గ్రాసరీస్ ని ఎలాగైతే మనం షాపింగ్ చేస్తామో అలాగ వీళ్ళు ఆల్కహాల్ ని అలాగ షాపింగ్ చేస్తారనమాట. మనం ఇండియా నుండి అన్ని తెచ్చుకోని అవసరం లేదు, ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. ఇంకా మనకి స్పెసిఫిక్ ఇండియన్ ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే వాటి కోసం ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి. మేమైతే ఫస్ట్ లో తెలియక ఓట్స్, టూత్ పేస్ట్, బ్రష్, హనీ ఇవన్నీ తెచ్చేసుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు కదా, అప్పుడు మేము అనుకున్నాం అనమాట గ్రాసరీస్ ఇవన్నీ కాస్ట్ పెంచేస్తారేమో అని అనుకున్నాము. బట్ కానీ అలా కాస్ట్ పెంచడం అలా ఏమీ చేయలేదు. ఇంకా బిల్లు పే చేసేద్దామా. ఇది వచ్చేసి ఏంటంటే బిల్లింగ్ ఏరియా. నేను ఫస్ట్ గ్రాసరీ స్కానర్ తీసుకున్నాను కదా, ఆ గ్రాసరీ స్కానర్ ని ఇంక నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న బోనస్ కార్డ్ ని ఇక్కడ స్కాన్ చేశాను, వెంటనే నేను షాపింగ్ చేసిన ఆ అమౌంట్ వచ్చేసింది. ఇంకా నేను డైరెక్ట్ గా బిల్లు పే చేసేయడమే. చూసారా నా టైం ఎంత సేవ్ అయిపోయిందో. ఇంకా నేను క్యూలో నుంచోవటం కానీ అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను బిల్లు పే చేసేసాను, నాకు రిసిప్ట్ కూడా వచ్చేసింది. ఈ రిసిప్ట్ ని ఇక్కడ నేను స్కాన్ చేస్తే షాప్ బయటకు వెళ్ళటానికి నాకు డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా డచ్ వాళ్ళకి ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు వాళ్ళ ఇంటిని ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకుంటారో వీటితోటి. గార్డెన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకుంటారు. ఇదండి నెదర్లాండ్స్ లోని సూపర్ మార్కెట్స్ లో ఉన్న షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.